హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం పవర్ ట్రక్ వెహికల్ అనమాట. పవర్ ట్రక్ హీరో 50 బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. అక్కడ తీసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే మాత్రం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట. ఉన్న సెకండ్ హ్యాండ్లో తక్కువ ప్రైజ్లో ఉంటుంది చూడు, మహీంద్రాలో మంచి వెహికల్ కావాలి, ఐచర్ వెహికల్ కావాలి, పవర్ ట్రక్ వెహికల్ కావాలి, ఇట్లా ప్రతి ఒక్క లొకేషన్ నుంచి చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట. ప్రతి ఒక్క మోడల్ కానీ అన్నీ అడుగుతున్నారు మన ఛానల్ నుంచి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసి మీకు కావాల్సిన వెహికల్ అనేది కింద కామెంట్ చేయండి. నేను ఆ యొక్క లొకేషన్లో వెహికల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ ముందుకి తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. అలాగనే ఈరోజు కూడా మనకి పవర్ ట్రక్ వెహికల్ అనమాట. పవర్ ట్రక్ హీరో 50 బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే చేస్తున్నారు. వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే 2021లో అయితే తీసుకోవడం జరిగిందనమాట. 2021 మోడల్ అనమాట. ఆల్మోస్ట్ మనకి 4 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకొని కూడా. 4 సంవత్సరాలు వెనకమల బండి అనమాట. వెహికల్ అయితే 100% ఒరిజినల్ కండిషన్లో అయితే ఉందన్నమాట. వెహికల్ పరంగా ఎలాంటి రిపేర్ అయితే లేదని అయితే చెప్తున్నారు. తీసుకున్న కానీ నుంచి ఇప్పుడు దాకా చిన్న రిపేర్ కూడా అయితే రాలేదని అయితే చెప్తున్నారన్నమాట. ఓనర్ అయితే చాలా ఈజీగా నీట్గా కండిషన్గా అయితే యూజ్ చేసుకోవడం జరిగింది. ఓన్ వెహికల్ కాబట్టి చాలా నీట్గా యూజ్ చేసుకోవడం జరిగిందన్నమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదని అయితే చెప్తున్నారు. ఒకసారి ఈ ఒక్క వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకోండి, మెకానిక్ చూపించుకోండి, షోరూంలో చెక్ చేసుకోండి. వెహికల్ పరంగా ఎలాంటి రిపేర్ లేదనుకుంటేనే మీరైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనేది ఓనర్ అయితే చెప్తున్నారన్నమాట. వెహికల్ ఒక హెచ్పి చూసుకోండి, ఇది 48 హెచ్పితో అయితే వస్తుందన్నమాట. హెచ్పి చూసుకుంటే 48 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే వెహికల్ యొక్క టైర్లు చూసుకుంటే 80% దాకా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 80% దాకా అయితే టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. వెహికల్ యొక్క టైర్లు చూసుకుంటే 80% దాకా అయితే ఉన్నాయన్నమాట. మరి వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం మనకి 4,90,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 4,90,000 అనమాట. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి మాట్లాడుకోండి, తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుందన్నమాట. ఈ 4,90,000 కన్నా తక్కువ ప్రైస్కి అయితే మీకైతే వస్తుంది కాబట్టి ఒకసారి అయితే లొకేషన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం తగ్గడం జరుగుతుందన్నమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న తక్కువ ప్రైజ్లో ఉంటుంది చూడు, మంచి వెహికల్ కావాలి అనేది చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట. ప్రతి ఒక్క లొకేషన్ నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తుంటాయి కాబట్టి, ప్రతి ఒక్క లొకేషన్ నుంచి వెహికల్స్ అనేది వస్తుంటాయి కాబట్టి మీరైతే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది అనంతపురం డిస్టిక్లో అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ అనంతపురం డిస్టిక్. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనంతపురం డిస్టిక్ రాప్తాడు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. రాప్తాడు అనే మండలం దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే అనంతపురం డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్క చుట్టుపక్కల ఏరియాలో ఉన్న చుట్టుపక్కల విలేజ్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న మండలంలో ఉన్నా సరే ఈ యొక్క రాప్తాడు అనే మండలం దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వానతో మాట్లాడి వెహికల్ చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పవర్ ట్రక్ వెహికల్ అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు, చాలా మంది కావాల్సిన వెహికలే కాబట్టి ఇది ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. ప్రైస్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది మీరైతే మాట్లాడొద్దు. వెహికల్ నచ్చిందా తర్వాత వానతో మాట్లాడండి. ప్రైస్ అనేది తగ్గడం జరుగుతుందన్నమాట. ఈ 4,90,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ కూడా అయితే కాదనమాట. కూర్చుంటే మనకి కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుందన్నమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఇలా అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్. తీసుకున్న కన్నా నుంచి ఇప్పటిదాకా రిపేర్ అయితే లేదని వాళ్ళు అయితే చెప్తున్నారు కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. కొత్తగా చూసిన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీకు కావాల్సిన వెహికల్స్ అనేది మన ఛానల్లో చాలా వరకు అయితే వస్తుంటాయి అనమాట. వచ్చిన వెహికల్ అనేది నచ్చితే వెళ్ళి చెక్ చేసుకోండి.